వెల్కమ్ టు బీ స్మార్ట్ ఛానల్. ప్రపంచంలో ఏ కొత్త ప్రొడక్ట్ తయారు చేసినా సరైన అడ్వర్టైజ్మెంట్ చేయకపోతే ప్రొడక్ట్ సేల్ అవ్వదు. వినియోగదారుడికి మన ప్రొడక్ట్ గురించి అవగాహన వచ్చేలా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా ప్రకటనలు, బ్రోచర్స్, లేఅవుట్స్, మ్యాగజైన్స్ వంటివి తయారు చేసే వారినే గ్రాఫిక్ డిజైనర్స్ అంటారు. గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ అనేది 10th తర్వాత అయినా, ఇంటర్మీడియట్ తర్వాత అయినా, డిగ్రీ తర్వాత అయినా చేయొచ్చు. సర్టిఫికేట్ లెవెల్ కోర్సెస్ అనేవి 10th స్టాండర్డ్ కంప్లీట్ చేసిన వారు, డిప్లొమా గ్రాఫిక్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అనేది ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వారు చేయొచ్చు. మాస్టర్ లెవెల్ కోర్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా డిగ్రీ లెవెల్లో గ్రాఫిక్ డిజైన్ చేసిన వారు మాత్రమే మాస్టర్స్ చేసే అవకాశం ఉంది. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అనేది 4 సంవత్సరాల కోర్స్, ఎగ్జామ్స్ సెమిస్టర్ వైజ్ ఉంటాయి. డిప్లొమా ఇన్ గ్రాఫిక్ డిజైన్ అనేది 1 year కోర్స్, ఎగ్జామ్స్ సెమిస్టర్ వైజ్ ఉంటాయి. ఎంఏ గ్రాఫిక్ డిజైన్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇది 2 years ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ డిగ్రీ పూర్తి చేశాక ఎంఏ గ్రాఫిక్ డిజైన్ చేయొచ్చు. కాలేజ్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ కూడా ఈ కోర్స్ని ఆఫర్ చేస్తున్నాయి. అవేంటంటే డొమెస్టికా, రఫెల్స్ మిలానో, షా అకాడమీ, యుడెమీ, కోర్సెరా, స్కిల్ షేర్, ఏఐజిఏ, అలిసన్, క్యాన్వా, 99 డిజైన్స్, ఎన్వెటో ట్యూట్స్ ప్లస్, క్రియేటివ్ లైవ్, లిండా.com, గో స్కిల్స్. గ్రాఫిక్ డిజైనింగ్ చేసిన వారికి ఉండే ఉద్యోగ అవకాశాలు ఏంటంటే గ్రాఫిక్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్, బ్రాండ్ ఐడెంటిటీ డిజైనర్, వెబ్ డెవలపర్, ఇండస్ట్రియల్ డిజైనర్, లోగో డిజైనర్, ఇంటరాక్షన్ డిజైనర్, మొబైల్ డిజైనర్, మల్టీమీడియా ఆర్టిస్ట్ అండ్ యానిమేటర్స్, డ్రాఫ్టర్స్, ప్రొడక్ట్ డిజైనర్, టెలివిజన్ ఇండస్ట్రీ, ఎంఎన్సీస్, పబ్లిషింగ్ హౌసెస్, మల్టీమీడియా కంపెనీస్, యాడ్ ఏజెన్సీస్. ఎంఏ గ్రాఫిక్ డిజైన్ చేసిన వారు వారి ఫీల్డ్లో టీచర్, లెక్చరర్, గ్రాఫిక్ డిజైనర్, ఫ్రీలాన్స్ డిజైనర్, పిక్చర్ ఎడిటర్, డిజైన్ మేనేజర్గా పనిచేయచ్చు. ఎంట్రీ లెవెల్ జాబ్స్లో ఫ్రెషర్స్గా శాలరీ అనేది నెలకు 10,000 నుండి 20,000 ఉన్నా కూడా మీ క్రియేటివిటీ వల్ల ఎక్స్పీరియన్స్తో నెలకు 60,000 నుండి 3 లక్షల వరకు సంపాదించవచ్చు. HTML, CSS, ఫోటోషాప్ వంటివి నేర్చుకుంటే అవి మీ కెరీర్కు ఎంతగానో ఉపయోగపడతాయి. ఫీజు విషయానికి వస్తే ప్రతి ఒక్క కాలేజ్కి ఫీ స్ట్రక్చర్ మారుతుంటుంది. ప్రతి కోర్స్కి యావరేజ్గా సంవత్సరానికి ఎంత ఫీజు ఉంటుందో చూద్దాం. బ్యాచిలర్ ఇన్ గ్రాఫిక్ డిజైన్ 30,000 నుండి 3 లక్షలు, బీఎస్సీ గ్రాఫిక్ డిజైన్ 10,000 నుండి 5 లక్షలు, BA ఇన్ గ్రాఫిక్ డిజైన్ 10,000 నుండి 5 లక్షలు, మాస్టర్స్ ఇన్ గ్రాఫిక్ డిజైన్ 1,00,000 నుండి 5 లక్షలు, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ గ్రాఫిక్ డిజైన్ 30,000 నుండి 90,000, డిప్లొమా ఇన్ గ్రాఫిక్ డిజైన్ 30,000 నుండి 90,000. అలాగే సిలబస్ విషయానికి వస్తే ప్రతి కాలేజ్కి సిలబస్ మారుతుంది. కానీ ఓవరాల్గా మీరు నేర్చుకునేది ఏంటంటే ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్ యానిమేషన్, టైపోగ్రాఫిక్ డిజైన్, మోడలింగ్ యూజింగ్ CAD, డిజిటల్ పోర్ట్ఫోలియో డెవలప్మెంట్ అండ్ ప్రెజెంటేషన్, మల్టీమీడియా ఆథరింగ్, విజువల్ కమ్యూనికేషన్, గ్రాఫిక్స్ ప్రిన్సిపల్ అండ్ మెథడ్ ఆఫ్ డిజైన్, ఫ్లాష్ అండ్ స్క్రిప్టింగ్ ఫర్ ద వెబ్, సౌండ్ రికార్డింగ్, కంపోజింగ్ ఆర్ షూటింగ్ ఆన్ ఫిలిం, డ్రాయింగ్ యాజ్ బేసిస్ ఫర్ 2D అండ్ 3D యానిమేషన్. గ్రాఫిక్ డిజైన్ ఆఫర్ చేసే కాలేజెస్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అహ్మదాబాద్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ హైదరాబాద్, లీసా స్కూల్ ఆఫ్ డిజైన్ బెంగళూరు, సేజ్ యూనివర్సిటీ ఇండోర్. ఇప్పుడు జాబ్ రోల్స్ ఏంటో చూద్దాం. ఒక ఆర్ట్ డైరెక్టర్ చేసే పనేంటంటే వార్తాపత్రికలు, మ్యాగజైన్స్, ప్రొడక్ట్ ప్యాకేజింగ్, మూవీ మరియు టెలివిజన్ ప్రొడక్షన్స్లో ఉండే చిత్రాలకు అంటే ఇమేజెస్కి వారు బాధ్యత వహిస్తారు. మల్టీమీడియా ఆర్టిస్ట్ అండ్ యానిమేటర్స్ సినిమాలు, టెలివిజన్, వీడియో గేమ్స్ మరియు ఇతర రకాల మీడియా కోసం యానిమేషన్ మరియు విజువల్ ఎఫెక్ట్స్లను సృష్టిస్తారు. వెబ్ డిజైనర్ వెబ్సైట్ల రూపకల్పన కోసం వెబ్ డిజైనర్ బాధ్యత వహిస్తారు. ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్, ఇమేజెస్, ఫాంట్స్, కలర్స్, HTML మార్కప్ లాంగ్వేజ్ వంటి వాటిలో బాధ్యత తీసుకుంటారు. గ్రాఫిక్ డిజైనర్స్కి జాబ్ ఆఫర్ చేసే కొన్ని కంపెనీస్ ఏంటంటే కాగ్వీల్ స్టూడియోస్, విప్రో టెక్నాలజీస్, జనరల్ మోటార్స్ డిజైన్, ఎడ్జ్ స్టూడియో, మ్యాంగో బ్లోజమ్ డిజైన్, థింక్ డిజైన్ హైదరాబాద్, శాప్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. గ్రాఫిక్ డిజైన్ నేర్చుకోవాలనుకునే వారికి ఉపయోగపడే కొన్ని బుక్స్ ఏంటంటే ద ఎలిమెంట్స్ ఆఫ్ గ్రాఫిక్ డిజైన్ బై అలెక్స్ W. వైట్, గ్రాఫిక్ డిజైన్ థియరీ ఫ్రమ్ ద ఫీల్డ్స్ బై హెలెన్ ఆర్మ్స్ట్రాంగ్, గైడ్ టు గ్రాఫిక్ డిజైన్ బై స్కాట్, మీడియా డిజైన్ విత్ అడోబ్ బై క్యాథరిన్, Principles of Form and Design by Wong, Universal Principles of Design by William. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు క్రియేటివ్ థింకింగ్ ఉన్నవారైతే 10th తర్వాత అయినా, ఇంటర్మీడియట్ తర్వాత అయినా గ్రాఫిక్ డిజైనింగ్ జాయిన్ అవ్వండి. అలాగే మన ఫ్యూచర్ వీడియోస్లో ఎథికల్ హ్యాకింగ్, బ్లాక్ చైన్, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.